Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం. శ్రీ ఆంజనేయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతని, ఆయన యొక్క ప్రత్యేకతలని మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్ నారాయణమూర్తి గారు. మరి గురువు గారితో ఆంజనేయ స్వామి గారి యొక్క విశేషాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇప్పుడున్న పిల్లలందరికీ బాగా తెలిసిన దైవం అంటే ఆంజనేయ స్వామి, అది కూడా సూపర్ హనుమాన్ లాగా. కానీ మనకి ఆంజనేయ స్వామి అంటే ఆయన గురించి మీ మాటల్లో చెప్తేనే బాగుంటుంది. సో అసలు ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియచేస్తే ముందుగా ఆ తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని ఆంజనేయుడిని మనం ప్రార్థిస్తాం. అందులో ఉన్న మాట ఏమిటి? రామాయణ మహామాల రత్నం. రామాయణం ఒక మహామాల, అందులో రకరకాల రత్నాలు, మణులు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. అన్నిటికంటే బాగా విలువైన మణి ఏం చేస్తారంటే, బాగా దగదగలా మెరిసే మణి, ఎక్కువ విలువైన మణి, ఈ హారం ఇలా ఉంటే మధ్యలో పెడతారు, దాన్ని నాయక మణి అంటారు. రామాయణ కథకి నాయక మణిల, రామాయణ కథ ఒక హారం అయితే అందులో నాయకమణి లాంటి వాడు ఎవరు అంటే ఆంజనేయుడు. అంటే ఆంజనేయుడిని తీసేసి రామాయణ కథ మనం ఊహించలేము. ఆంజనేయుడే లేకపోతే సముద్రం ఎవరు దాటుతారు? ఆంజనేయుడే లేకపోతే లక్ష్మణుడి మూర్ఛ ఎలా తీరుకుంటుంది? ఆంజనేయుడే లేకపోతే సీతాదేవి క్షేమవార్త రాముడికి ఎవరు చెప్తారు? ఆంజనేయుడే లేకపోతే రామసుగ్రీవుల మధ్య మైత్రి ఎవరు కలిగిస్తారు అని, ఆంజనేయుడే లేకపోతే అంటే రామకథే లేదు అనిపిస్తుంది మనకి. అందుకని అంత ప్రాధాన్యం ఉంది ఆంజనేయుడికి. అందువల్ల ఆంజనేయుడు మన జీవితాలకు అతి సన్నిహితంగా వచ్చి ఒక అద్భుతమైన సేవ నిర్వహించిన మహానుభావుడు. కాబట్టి ఆంజనేయుడి విశిష్టత ఒకటి రెండు మాటల్లో చెప్పుకోగలిగేది కాదు. ప్రధానంగా చెప్పాలి అంటే మనం ఆంజనేయుడి చరిత్ర అంతా చూస్తే సారాంశంగా ఒక మాట చెప్పచ్చు. ఏమిటి అంటే, అనితర సాధ్యమైన ఘనకార్యాలు చేసిన వాడు ఆంజనేయుడు. అనితర సాధ్యం అంటే ఇతరులు చేయలేనివి. ఏమిటి చేశాడంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ. 100 యోజనాల సముద్రాన్ని దాటడం, అక్కడున్న రాక్షసుల్ని చావగొట్టేయడము, రావణాసురుడికి హితోపదేశం చేయడము, సీతమ్మను గుర్తుపట్టి ఆమెకు కాస్త ఊరట కలిగే విధంగా చక్కగా మాట్లాడడము, రామచంద్రమూర్తికి కాస్త ఊరట కలిగేట్టుగా చెప్పడం, ఆ సీతాదేవి క్షేమవార్త చెప్పడం, ఇవన్నీ ఇతరులు చేయలేని పనులు. వీటితో పాటు ఇతరులు చేయలేని మరొక్క పని ఏమిటంటే, ఇన్ని చేసి పట్టాభిషేకం సమయంలో రాముడి పాదాల దగ్గర కూర్చున్నాడు, నా చోటు ఇది అని. నేను ఇన్ని చేశాను కదండి, నాకు పెద్ద పదవి ఇవ్వండి అంటారు ఈ రోజుల్లో ఎవరైనా. ఇన్ని చేశా కదా అంటారు. కొన్ని చేసినా కొన్ని చేయకపోయినా చేసినట్టు చెప్పించుకుని హడావిడి చేసి. కానీ హనుమంతుడు ఇంత చేసి, ఎవరూ చేయలేనివన్నీ చేసి పాదాల దగ్గరే నా చోటు అన్నాడు. ఇది కూడా ఎవరూ చేయలేని పని. కాబట్టి తాను అద్భుతమైన ఘనకార్యాలు సాధించాడు. పరిపూర్ణమైన భక్తితో, వినయంతో, సౌజన్యంతో ఉన్నాడు. ఇవన్నీ కలిపితే అద్భుతమైన ఘనకార్యాలు చేసి వినయ సౌజన్యాలు మూర్తిభవించిన భక్తియుతుడు ఎవరు అంటే ఆంజనేయుడు. గురువుగారు, ఆంజనేయ స్వామి పుట్టుక దగ్గర నుండి వస్తే అందరికీ తెలిసినది ఆయన ఒక్క రోజులో సూర్యుడి దగ్గర జ్ఞానం అంతా పొందారు అనేసి. అసలు నిజంగా ఆంజనేయ స్వామి గురువు ఎవరు? చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఆంజనేయుడు పుట్టగానే ఆకాశ మార్గానికి ఎగిరాడు. తరుణార్క కబళనోద్ధతి పూనెనెవ్వాడు రుచులచే ఫలమోహ రుచుల చేత అంటాడు వసుచరిత్రలో భట్టుమూర్తి అనే కవి ఆంజనేయుడి గురించి ప్రార్థిస్తూ. ఆంజనేయుడు చేసిన పని ఏమిటంటే, పుట్టగానే ఆకలి వేసింది. ఆకాశం వంక చూశాడు. అప్పుడే సూర్యుడు ఉదయించాడు, ఎర్రగా పండు అనుకున్నాడు. అనుకుని ఆకాశ మార్గానికి ఎగిరి పుట్టగానే ఆకాశ మార్గానికి ఎగిరి సూర్యుడిని మింగుదామని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆంజనేయుడు అపారమైన శక్తి కలవాడు అని తెలుస్తుంది. అప్పుడు ఆ కథ జరిగింది. కానీ తర్వాత కాలంలో అదే ఆంజనేయుడు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి సమస్త విద్యలు సూర్యభగవాను ఆశ్రయించి అభ్యాసం చేశాడు, అధ్యయనం చేశాడు. సూర్యుడు అన్నాడు, నువ్వు బాగానే ఉందయ్యా, నువ్వు విద్యలన్నీ నేర్పమంటున్నావు, కానీ నేనేమో ఒక చోట ఉండేవాడిని కాదు కదా. తూర్పు నుంచి పడమర వరకు ప్రయాణం, రాత్రేమో మళ్ళీ పడమర నుంచి తూర్పుకు ప్రయాణం, నాకు 2వ శనివారం ఆదివారం సెలవులు లేవు, ఎర్రన్ లీవులు, మెడికల్ లీవులు లేవు, ఎప్పుడూ ఈ పని చేస్తూనే ఉంటాను, నేను ఓ చోట స్థిరంగా ఉండేవాడిని, నీకెలా చదువు చెప్పగలను అన్నాడు. ఏం పర్వాలేదు, నేను తూర్పు కొండ మీద ఒక పాదం,
పడమటి కొండ మీద ఒక పాదం పెట్టి ఆకాశ మార్గంలో ఉన్నతంగా ఉంటాను. నువ్వు ఎటు ప్రయాణిస్తే నా శిరస్సు అటువైపు ఉంచి చెవులారా నువ్వు చెప్పే విద్యని స్వీకరిస్తాను అని. అంటే విద్య నేర్చుకోవడం ద్వారా ఎదుగుతారు ఎవరైనా, కానీ హనుమంతుడు ఎదిగి విద్య నేర్చుకున్నాడు. శరీరంతో ఎదిగి బుద్ధికి కావలసిన విద్యా వైభవాన్ని సూర్య భగవాను నుంచి అందుకున్నాడు. కాబట్టి ఆయన సూర్య శిష్యుడు. అందువల్ల సూర్యుడు గురువుగా ఉండి అన్ని విద్యలు ప్రబోధించాడు. సూర్యుడు మనకేమిటి తెలుసు, ఈ ప్రపంచం మొత్తానికి సూర్యుడే వెలుగు కదా. ఇప్పుడు మనం చంద్రుడు అంటున్నాం, చంద్రుడు కూడా సూర్యుడు వెలుగుని తీసుకునే ఇస్తున్నాడు. బయట ఉన్న వడగాలి మన ఏసీ మిషన్లో నుంచి చల్లగా వచ్చినట్లుగా వేడిగా ఉన్న సూర్యుడి కాంతి చంద్రుడి ద్వారా వచ్చి మనకు చల్లగా అనిపిస్తుంది. అందుకే చంద్రుడికి తమాషా అయిన పేరుంది. వెన్నెలకి, రాత్రిపూట ఉండే వెన్నెలకి రేయండ అని పేరు. అంటే రాత్రిపూట ఉండే ఎండ అనమాట, అది చల్లగా ఉంటుంది, అది వెన్నెల. కాబట్టి చంద్రుడి కాంతి కూడా సూర్యుడిదే. దీపాల రూపంలో మనకు కనపడుతున్న కాంతికి కూడా కాంతినిచ్చినవాడు సూర్యభగవానుడే. కాబట్టి సూర్యుడు వెలుగుకు ప్రతీక అయితే ఆంజనేయుడు సూర్యుడిని ఆరాధించి ఆయన్ని గురువుగా ఎంచుకుని ఆయన దగ్గర శిష్యరికం చేసి నేర్చుకున్న విద్య ఏమిటన్నమాట, వెలుగు. కంటితో చూసే వెలుగుతో పాటు మనస్సంతా వెలుగుల మయమైపోయి లోపల అజ్ఞానం అనే చీకటి ఎంతమాత్రం లేకుండా ఉండే దివ్య స్థితిని సంపాదించుకున్నవాడు ఆంజనేయుడు. గురుగారు చాలా బాగా చెప్పారు. అయితే ఇంత చదువుకున్నారు అంటే సూర్యుడి దగ్గర ఒక పాదం ఒక చోట మరో పాదం ఇంకొక చోట వేసి చదువుకున్న ఆంజనేయ స్వామి ఎప్పుడైతే సముద్రం దాటాల్సి వచ్చిందో అక్కడ మనకు ఒక కథ ఉంది కదా. అంటే ఆయనలో ఉన్న శక్తిని ఎవరో గుర్తు చేస్తే తప్ప ఆయనకి తెలియదు అనేసి. మరి పుట్టినప్పుడే ఆకాశంలోకి ఎగరగలను అని తెలిసిన ఆయన ఇదంతా ఎలా మర్చిపోగలిగారు? ఇది ఆంజనేయుడు పుట్టినప్పుడు జరిగిన సన్నివేశం. బాగా చురుగ్గా ఉండేవాడు, మంచి బలంగా ఉండేవాడు, ఉత్సాహంగా ఉండేవాడు. ఈ ఉత్సాహం ఎక్కువైపోయి ఏం చేశాడంటే ఆ పర్వతం మీద, అంజనాద్రి మీద తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉంటే అక్కడ మహర్షులు తపస్సులు చేసుకుంటూ ఉండేవాడు. పిల్లవాడు కదా, చిలిపితనం ఉంటుంది, కొంటెతనం ఉంటుంది, అల్లరి ఉంటుంది. ఆ మహర్షులు తపస్సు చేసుకుంటుంటే వాళ్ళ కమండలాలు తీసుకెళ్ళి వాళ్ళకి అందకుండా చెట్టు కొమ్మ మీద పెట్టేవాడు. కళ్ళు తెరిచి చూసేప్పటికి పైన ఎక్కడో ఉండేది అందకుండా. వాళ్ళ దండాలు విరగొట్టేవాడు, వాళ్ళ నారచీరలు చింపేసేవాడు. ఇలాంటి అల్లరంతా చేసేవాడు. ఆంజనాదేవి కుమారుడు, వాయుదేవుడికి ఇష్టమైనవాడు. ఏం చేస్తారు వాళ్ళు? చాలా బాధపడి ఆంజనేయుడితో చాలా ప్రమాదంగా మనం జాగ్రత్తగా ఉండకపోతే, కానీ మనకేమో ఇబ్బంది కలగకూడదు, ఆంజనేయుడి జోలికి వెళ్ళి ఇబ్బంది తెచ్చుకోకూడదు. అందుకని ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నీ శక్తి నీకు తెలియకుండా ఉండుగాక అని శాపం ఇచ్చారు. అప్పటి నుంచి ఆంజనేయుడు అల్లరి మానేశాడు. తన శక్తి తెలియదుగా, ఇవన్నీ చేయాలని తెలియదుగా, శక్తి లేదుగా. అందుకని ఆంజనేయుడికి తన శక్తి తనకు తెలియదు. అందువల్ల శక్తి తెలియకుండా ఉన్నాడు. అందుకని సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు కూడా 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటగలిగిన శక్తి తనకు ఉండి కూడా జాంబవంతుడు వచ్చి గుర్తు చేసి ప్రశంస చేస్తే తప్ప తన శక్తి తనకు గుర్తు రాలేదు. అప్పటిదాకా మౌనంగానే ఉన్నాడు. నిజానికి 100 యోజనాల సముద్రాన్ని దాటగలిగినవాడు, దాటవలసినవాడు ఆంజనేయుడే. ఎందుకని అంగుళీయకాన్ని రాముడు ఇంతమంది పెడుతుంటే 4 దిక్కులకి ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళే వాళ్ళలో ఉన్న ఆంజనేయుడిని పిలిచి, నాయన అంగుళీయకం తీసుకో, సీత నువ్వే చూడగలవనే విశ్వాసం నాకు ఏర్పడింది అని ఇచ్చాడు. ఇచ్చింది ఉంగరం కాదు, హనుమంతుడు తీసుకుంది ఉంగరం అనే ఒక ఆభరణం కాదు, ఇచ్చింది బాధ్యత. ఆ ఉంగరాన్ని ఒప్పుకుని తీసుకున్నాడంటే అర్థం ఏమిటి? ఆయన ఏమనాలి? ఏమయ్యా అన్ని వైపులకు అందరూ పెడుతున్నారు కదా, ఎవరు చూస్తారో, ఉన్నది ఒకే ఉంగరం కదా, నీ దగ్గర అట్టు పెట్టు, సీతను చూసి వచ్చామని ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు ఆనవాలుగా, నేనే చూస్తానని ఏమిటి నిశ్చయం? నేను చూడను సీతని, ఇంకో ఉత్తరం వైపు వెళ్ళినవాడు చూస్తాడు, లేకపోతే తూర్పు వెళ్ళినవాడు చూస్తాడు, వాడు వచ్చి ఆనవాళ్ళు అడుగుతుందయ్యా అంటే ఇవ్వడానికి ఉంగరం నా దగ్గర ఉండిపోతుంది కదా అనాలి. అనలేదు. అంటే నేను సీతను చూడగలననే ఆత్మవిశ్వాసం ఉన్నదన్నమాట. ఆత్మవిశ్వాసం వల్ల అఖండ విజయాలు వస్తాయని నిరూపించిన వాడు కూడా ఆంజనేయుడు. అది భక్తితో చేశాడు, అందుకని స్వీకరించాడు. కరెక్ట్. అందువల్ల ఆంజనేయుడికి బాధ్యత ఉంది. కానీ మౌనంగా ఎందుకున్నాడంటే మహర్షులు చిన్నప్పుడు ఇచ్చిన శాపం వల్ల. అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన పురాణాల్లో శాపాలుగా కనపడే వరాలు కొన్ని ఉన్నాయి, వరాలుగా కనపడే శాపాలు కొన్ని ఉన్నాయి. మనకి ఉదాహరణకి హిరణ్యకశిపుడు కథ తెలుసు. బోల్డ్ వరాలు పొందాడు, కానీ వరాలు కాదు అవి, శాపాలే. అంటే పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, మానవుల వల్ల చావకూడదు, జంతువుల వల్ల చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, శస్త్రాల వల్ల చావకూడదు, అస్త్రాల వల్ల చావకూడదు. అంటే శస్త్రాలు అస్త్రాలు కాకుండా గోళ్ల వల్ల, మానవుడు జంతువు కాకుండా రెండూ కలిసిన నరసింహ రూపం వల్ల, రాత్రి పగలు కాకుండా సంధ్యా సమయంలో, ఇంటా బయట కాకుండా గడప మీద చస్తాడని అర్థం అన్నమాట. అంటే ఎలా చావాలో నిర్ణయించే శాపం తప్పది వరం కాదు, పైకి వరంలా అనిపిస్తుంది.
ఇది శాపంలా అనిపిస్తుంది, కానీ ఇది వరం. ఎందుకు వరం అంటే, నా శక్తి నాకు తెలిస్తే, నా తెలివి నాకు తెలిస్తే, నా ప్రతిభ నాకు తెలిస్తే నాకేమంటే నేను ఇంతటి వాడిని, అహంకారం వస్తుంది. అహంకార పడడం అంటే కింద పడడమే. ఎంతటి వాడైనా అహంకార పడితే దెబ్బతింటాడు. ఆంజనేయుడికి వచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే, చిన్నప్పుడే ఇచ్చిన ఈ శాపం వరంలాగా పనిచేసి ఇక జన్మలో ఎప్పుడు ఆంజనేయుడికి అహంకారం వచ్చే అవకాశం లేదు. అంటే జన్మలో ఎప్పుడు ఆంజనేయుడికి పతనం లేదు, ఎప్పుడు ఔన్నత్యమే. అది శాపమా వరమా? వరమేగా. వరం శాపంలా అనిపించే ఓ దివ్య వరాన్ని చిన్నతనంలోనే సాధించుకున్న మహానుభావుడు ఆంజనేయుడు. అందుకని మౌనంగా ఉన్నాడు, తెలియదు కాబట్టి. భలే చెప్పారు గురువు గారు. ఇప్పుడు ఒక రామాయణంలోని ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, సీతాదేవిని ఆంజనేయ స్వామి ఒక్కడే వెళ్ళి కలిశాడు కదా, అప్పుడు సీతాదేవితో మాట్లాడాలి అంటే ఆంజనేయ స్వామిది మొత్తం వేరే. మరి వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ అనడానికి ఒక బ్యాలెన్స్ భాష ఉండాలి కదా, అది ఎలా జరిగింది? ఆంజనేయుడు సూర్యుడిని ఆరాధించి అన్ని శాస్త్రాలు, వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆనాడు అవసరమైన 9 భాషలలో వ్యాకరణంతో సహా ఆ భాషలు పరిపూర్ణంగా అధ్యయనం చేశాడు. అందుకని నవ వ్యాకరణవేత్త అంటారు ఆంజనేయుడు. కాబట్టి ఆయనకి చాలా భాషలు తెలుసు. ఇప్పుడు ఏం చేశాడు, అంతకుముందు రావణాసురుడు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. చెట్ల కొమ్మల గుబురుల చాటు నుంచి హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. కలుసుకుందామని, సీతని గుర్తుపట్టి కలుసుకుందాం అనుకునే లోపల రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు మాట్లాడాడు, బెదిరించాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సీత సమాధానం చెప్పింది, వెళ్ళిపోయాడు. సీత సమాధానం బింకంగా చెప్పింది, లోపల బాధ ఉంటుంది కదా, పాపం బాధపడుతోంది. ఒకప్పుడు మారువేషం వేసుకొచ్చి మోసగించి అపహరించాడు రావణుడు. ఈ అపహరించడానికి బంగారు లేడిని కూడా అది మారువేషమే. కాబట్టి సీతకి నమ్మకం కలగాలి. ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడితే ఆంజనేయుడు రావణుడు ఇప్పటిదాకా అదే భాషలో మాట్లాడాడు. ఏమో వాడే వచ్చాడేమో ఇంకో వేషంలో అనుకుంటుంది, అదే ఇంకెవడైనా రాక్షసుడు వచ్చాడేమో అనుకుంటుంది. ఏ భాషలో మాట్లాడాలి? అందుకని బాగా ఆలోచించి సీతమ్మ పుట్టింటి వాళ్ళు మాట్లాడుకునే మైథిలీ ప్రాకృత భాషలో మాట్లాడాడు. ఏ ఆడపిల్లకైనా కష్టంలో ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు కనపడితే పరవశించిపోతుంది. అవును. అందుకని ఆమెకు నమ్మకము, ఉత్సాహము కలగడానికి వీలుగా నవవ్యాకరణవేత్త అయిన ఆంజనేయుడు మైథిలీ ప్రాకృత భాషలో మాట్లాడాడు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, సీతకేమో నమ్మకం కలుగుతుంది. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలకు కాపలా ఉన్నారు కదా, వాళ్ళకేమీ అర్థం కాదు ఆ భాష వాళ్ళకి తెలియదుగా, ఇక్కడ భాష కాదు అది. కోతి కిచ్చకిచ్చలాడుతున్నట్టు ఉంటుంది. ఏదో కోతి వచ్చింది, ఏదో కాసేపు కిచ్చకిచ్చలాడిందిలే అనుకుంటారు, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని వాళ్ళకి తెలియదు. కాబట్టి 2 ప్రయోజనాలు, చుట్టూ కాపలా ఉన్న రాక్షస స్త్రీలకు తెలియకుండానూ ఉంటుంది, సీతమ్మకేమో విశ్వాసము కలుగుతుంది. అందుకని మైథిలీ ప్రాకృత భాషలో, సీతమ్మ పుట్టింటి భాషలో మాట్లాడాడు ఆంజనేయుడు. అది ఔచిత్యం. నిజమే గురువు గారు, ఈ విషయం చాలా మందికి తెలియని విషయం. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి అనగానే మనకి ఆయన తోకతో లంకని తగలబెట్టిన విషయం ఒకటి గుర్తొస్తుంది. అలాగే గద బాగా గుర్తొస్తుంది. మరి వాయుపుత్రులందరికీ గద ఉంటుందా? ఎందుకంటే ఆంజనేయ స్వామి దగ్గర గద ఉంది, భీముడి దగ్గర గద ఉంది. సో ఈ గద ఆ గద రెండు ఒకటే, ఇద్దరు బాగా బలవంతులు కదా, ఏంటి ఆ లింక్? అంటే గదను ఒక ఆయుధంగా ఉపయోగించే విధానం ద్వాపర యుగంలో, అంతకుముందున్న త్రేతాయుగంలో ఉండేది. కొంతమంది గదలు ఉపయోగించారు కూడా. వాలి సుగ్రీవులు ముష్టియుద్ధము చేశారు, గదాయుద్ధం కూడా చేశారని కనిపిస్తుంది మనకి. కానీ భీమసేనుడు గద ఉపయోగించాడు బాగా. నా గదాదండాన్ని గిరగిరా తిప్పి ఈ గదాదండంతో ఆ దుర్యోధనుడు తొడలు విరగకూడదని అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. ప్రసిద్ధమైన పద్యంగా కూడా నన్నయ్య గారు అద్భుతమైన పద్యం, ఇన్ని వేల సంవత్సరాలైనా దాన్ని మించిన పద్యం రాసిన వాళ్ళు లేడు. అలాంటి పద్యం నన్నయ్య గారు రాశారు. ఎంత బాగానే ఉంది. కానీ ఆంజనేయుడు ఏనాడు గదే కాదు, ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు. వానరులకు గోళ్లే ఆయుధాలు. వానర సేన ఉండడంలో రాముడికి గొప్ప సౌకర్యం ఏమిటంటే, ఇప్పుడు ఓ మిలిటరీని మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు? రాముడికి రాజ్యం ఉందే? రాజ్యం లేదు. రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వచ్చాడు. రాముడి దగ్గర ఏముంటుంది సంపద? ఎక్కడి నుంచి మిలిటరీ మెయింటైన్ చేస్తాడు? ఏ సేన వచ్చింది? వానర సేన వచ్చింది. వానరులకి భోజనం పెట్టక్కర్లా, వాళ్ళే ఎగిరి ఆ చెట్ల కొమ్మల మీద దొరికే పళ్ళు తిని కాలక్షేపం చేసేస్తారు, కందమూలాలు తినేస్తారు. వాళ్ళే ఎగిరి వెళ్ళి ఓ నదిలో నీళ్లు తాగుతారు. వాళ్ళకి ఇళ్ళు ఇప్పట్లాగా సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన పని లేదు. వాళ్ళకి ఆయుధాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. గోళ్లే వాళ్ళకి ఆయుధాలు. పెద్ద పెద్ద బండ రాళ్లే వాళ్ళకి ఆయుధాలు. చెట్లు చేమలే వాళ్ళకి ఆయుధాలు. పెద్ద చెట్టును పెకలిస్తారు, విసురుతారు. ఒక పెద్ద కొండరాతిని తీసుకొచ్చి విసురుతారు వాళ్ళ మీద, శత్రువుల మీద. గోళ్లతో రక్కి చంపేస్తారు
కాబట్టి వాళ్ళు ఏ ఆయుధం ఆశించని వాళ్ళు. వాళ్ళకి నాయకుడిగా కనిపించే వానర వీరులందరిలో ప్రత్యేకమైన ఆంజనేయుడికి ఆయుధంతో పనే లేదు. ఆంజనేయుడు ఎక్కడ గద పట్టుకోలేదు. భీమసేనుడు గదాయుధం ఉపయోగించాడు, గదాయుద్ధంలో కొంత నైపుణ్యం సంపాదించాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆంజనేయుడు మాత్రం ఏనాడు గద ఉపయోగించలేదు. రామాయణం జాగ్రత్తగా మనస్సు పెట్టి చదివితే ఆంజనేయుడికి ఆయుధంతో పని లేదు, గదాయుధం ఆంజనేయుడికి లేదు గదా అని మనకు అర్థమవుతుంది. అంటే మనం మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు గద ఖచ్చితంగా చూస్తాం, మన వాళ్ళు పెడుతున్నారు ఉంటే మంచిదని ఉందనుకుని, అంతేగాని లేదమ్మా. అయితే సాధారణంగా దేవతలు అనే వాళ్ళందరికీ వాహనాలు ఉంటాయి, జంతు వాహనాలు, ఏదో ఒక వాహనం ఉంటుంది. అలా ఆంజనేయ స్వామికి ఏదైనా వాహనం ఉందా అండి? ఆంజనేయుడికి రామాయణ కథ ప్రకారం ఏ వాహనము లేదు. ఎందుకంటే రామాయణ కథలో ఆంజనేయుడు దైవంగా మనకు ఎక్కడ కనపడ్డు. ఆంజనేయుడు ఒక ఉత్తమ కార్యకర్తగా, మంచి సేవకుడుగా, ఏ విధమైన కోరికలు లేని ఉత్తమ భక్తుడుగా మాత్రమే కనిపిస్తాడు. కానీ ఆంజనేయుడు ఒక దైవంగా రామాయణంలో కనపడ్డు. కానీ ఆంజనేయుడి వృత్తాంతాన్ని మనకు బాగా ఇచ్చే ఒక గొప్ప రచన ఏమిటంటే పరాశర సంహిత అని ఒక సంహిత ఉంది. ఆ పరాశర సంహిత ప్రకారం ఆంజనేయుడు దైవస్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ విష్ణు శివుల శక్తిని మేళవించుకుని అవతరించిన మహానుభావుడు. కాబట్టి ఆంజనేయుడిని దైవంగా ఆరాధిస్తారు. అక్కడ పరాశర సంహితలో ఆంజనేయుడికి ఒక వాహనం ఉన్నట్టు చెప్పారు. ఆ వాహనం ఏమిటంటే ఉష్ట్రవాహనం, అంటే ఒంటె ఆంజనేయుడికి వాహనంగా ఉంది అని. ఈ పరాశర సంహిత సంప్రదాయాన్ని పాటించి వాళ్ళ ఆలయాల్లో శివుడి ముందు నంది ఉన్నట్లుగా, విష్ణువు ముందు గరుత్మంతుడు ఉన్నట్టుగా ఆంజనేయుడు విగ్రహానికి ఎదురుగా ఓ ఒంటెని ఏర్పాటు చేస్తున్నారు మన వాళ్ళు. కానీ రామాయణంలో ఎక్కడ ఆంజనేయుడికి వాహనం ఉన్నట్టుగా లేదు. ఈ ఒంటె వాహనం అనేది పరాశర సంహిత ద్వారా లోకంలో ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆంజనేయుడి జీవితానికి సంబంధించిన ప్రామాణికత రామాయణమే కానీ పరాశర సంహిత కాదు. ఎందుకంటే రామాయణమేమో ఇతిహాసం, జరిగిన కథ. పరాశర సంహిత ఒక ధర్మాన్ని చెప్పడానికి, ఒక శాస్త్రాన్ని చెప్పడానికి, ఒక ఆంతర్యాన్ని చెప్పడానికి పుట్టిన వేద మంత్రం. కాబట్టి దాన్ని కథగా తీసుకోవడానికి అవకాశం లేదు. గురువుగారు, మరి ఆంజనేయ స్వామికే వాహనం లేదు అన్నారు, కానీ తిరుమలలో బ్రహ్మోత్సవాలప్పుడు హనుమద్ వాహనం అని వాడుతూ ఉంటారు కదా, ఏంటి మరి అవి? ఆంజనేయుడే వాహనం అయ్యాడు. వెంకటేశ్వర స్వామి వారికి వాహన సేవలు వరుసగా చేసే బ్రహ్మోత్సవ సమయంలో ఒక వాహనంగా హనుమద్వాహనం అని హనుమంతుడు మీద స్వామివారిని ఊరేగిస్తారు. ఇది ఎందుకు వచ్చిందంటే నిజంగానే హనుమంతుడు రాముడికి వాహనం అయ్యాడు. రామాయణ కథలో కనపడుతుంది మనకి యుద్ధకాండలో ఒక సన్నివేశం. ఎందుకంటే రావణుడు మంచి రాజు, బాగా సంపన్నుడు, బ్రహ్మాండమైన రథంలో వచ్చాడు యుద్ధానికి. రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఇది ఆంజనేయుడికి కష్టంగా కనిపించింది. రావణుడు ఏమిటి రథంలో కూర్చుని యుద్ధం చేయడం ఏమిటి, నా ప్రభువైన రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేయడం నాకు నచ్చలేదు అనుకుని తన భుజాల మీద ఎక్కించుకుని యుద్ధం చేయించాడు. అంటే హనుమంతుడి భుజాల మీద ఎక్కి రాముడు యుద్ధం చేశాడు. చేస్తే అంతవరకు బాగానే ఉంది, బాగా జవసత్వాలు ఉన్నవాడు మోసాడు, ఈ పెద్ద విషయం కాదు. అసలు సమస్య ఎక్కడ ఉందంటే యుద్ధం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కేవలం శత్రువు మీదే వెయ్యరు బాణాలు, రథం మీద వేస్తారు, సారథి మీద వేస్తారు, గుర్రాల మీద వేస్తారు. అంటే గుర్రం పక్కకి తప్పుకుంటే, రథం మొక్కలైపోతే, సారథి లేకుండా పోతే, అతని చేతిలో ఉన్న విల్లు విరిగిపోతే వాడేమీ చేయలేడని. అందుకని ఈ ప్రయత్నంలో భాగంగా అయితే రథం మీద వేస్తారు. ఇక్కడ రథం లేదు, గుర్రాలు లేవు, చక్రాలు లేవు, ఉన్నది హనుమంతుడే. కాబట్టి అడపాదడపా కొన్ని బాణాలు హనుమంతుడికి కూడా తగిలాయి. అది కూడా పనికిరాని వాడు వేసిన బాణాలు కాదు, రావణుడు అంతటి వాడు వేసిన బాణాలు. రావణుడు చాలా గొప్ప వీరుడు. మరి ఆ బాణం ఎంత గట్టిగా గుచ్చుకుంటుంది? గుచ్చుకుంటే ఏమవుతుంది? గుచ్చుకున్న ప్రతి చోట నుంచి రక్తం పొంగి వస్తుంది. ఆంజనేయుడి శరీరం అంతా ఎర్రగా రక్తసిక్తం అయిపోయింది. వాల్మీకి మహర్షి అది వర్ణిస్తూ పూచిన మోదుగు చెట్టులో ఉన్నాడు హనుమంతుడు అన్నాడు. మోదుగు చెట్టు ఎర్రగా ఉంటాయి మోదుగ పూలు. ఆ ఎర్రగా ఉన్న మోదుగ పూలతో చెట్టంతా పూలుంటే ఎర్రదనమే కనపడుతుంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నాడు హనుమంతుడు అని. ఉండి కూడా తాను కదిలితే జరిగితే పైన ఉన్న రాముడికి ఇబ్బంది కలుగుతుందని ఎంత బాధని ఓర్చుకుని అలాగే స్థిరంగా నిలబడ్డాడు. మన సంప్రదాయం ఏం చెప్తుందంటే, ఇది కథ, సంప్రదాయం ఏం చెప్తుందంటే మానవ శరీరం ఒక వాహనం. ఈ శరీరం లోపల ఉన్న భగవంతుడి తత్వం ఉంది, అది ఈ వాహనం మీద కూర్చున్న యజమాని. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ అని ఉపనిషత్తులు చెప్పిన మాట. అంటే ఈ రథమైన శరీరం ఎలా ఉండాలి అంటే
లోపల ఉన్న ఆత్మకు ఏ విధమైన కష్టము కలగకుండా శరీర ధర్మాలు మనం నిర్వహించాలి, శరీరాలకు సంబంధించిన వ్యామోహాల వెంట పరుగులు తీసి ఆత్మజ్ఞానాన్ని దూరం చేసుకోకూడదు అని నిరూపించిన వాడు ఆంజనేయుడు. అందుకని హనుమద్ వాహనం కూడా వేడుక కాదు, ఓ గొప్ప సందేశం. అది హనుమద్ వాహనంలో ఉన్న ప్రత్యేకత. ఆనాడు ఆ పని చేశాడు కాబట్టి బ్రహ్మోత్సవాలలో మనకు కావాల్సింది ఏమిటి? ఊరికే వెంకటేశ్వర స్వామిని చూసాము, దీపాలు కనపడుతున్నాయి, మేళాలు కనపడుతున్నాయి, అలంకరణలు బాగున్నాయి, చప్పట్లు కొట్టాం, మురిసిపోయాం కాదుగా. ఒక జ్ఞానం మనం పొందాలి. హనుమద్ వాహనం ఆ విధమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఓకే, అయితే గురువుగారు మరో 2 ప్రశ్నలు రామాయణానికి సంబంధించి. సంజీవనిని హనుమంతుడు ఎత్తుకొని వెళ్ళి లక్ష్మణుడిని కాపాడిన విషయం తెలిసిందే. అయితే ఆ సంజీవని అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక కొండ అని అప్పట్లో ఒకసారి అందరూ అన్నారు, చాలామంది వెళ్ళి నిద్ర చేశారు. నిజంగానే సంజీవని కొండ ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నదా? ఈ సంజీవిని పర్వతం ఎక్కడుందో రామాయణంలో చాలా వివరంగా చెప్పారు. అది దగ్గరలో లేదు, దూర ప్రాంతంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది అని మనం అనుకోవడానికి అవకాశం లేదు. సంజీవని పర్వతం హిమాలయ పర్వతాలకు దగ్గర ప్రాంతంలో ఉందని వాల్మీకి అని చెప్తోంది. దగ్గరే ఉంటే ఆంజనేయుడు వెళ్ళి తేవడంలో గొప్పతనం లేదు. అయితే ఒక సముద్ర తీరంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే సగం దూరమే ఆంధ్రదేశం అంటే. ఇప్పుడు హిమాలయం అంటే ఈ చివర ఉంటే ఆ చివర, సముద్ర పొడ్డున ఇక్కడ జరిగింది, ఆ చివర ఉంది. అంత దూరం వెళ్ళాడు అనమాట. ఎలా వెళ్ళాడంటే చిటికలో వెళ్ళొచ్చాడు, చాలా వేగంగా వెళ్ళొచ్చాడు. ఎంత వేగంగా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అని వాల్మీకి మహర్షి చక్రం యథా విష్ణుకరాగ్ర ముక్తం అన్నారు. అంటే విష్ణుమూర్తి చేతి నుంచి విడువబడిన చక్రం ఎంత వేగంగా వెళుతుందో ఆంజనేయుడు అలా వెళ్ళాడు. సుందరకాండలో కూడా ఆంజనేయుడు సముద్రం మీద దాటేటప్పుడు ఓ మాట అన్నాడు, నేను రామ బాణం వలె వెళతాను అని. ఇక్కడ రామ బాణం, అక్కడ విష్ణుమూర్తి చేతిలో చక్రం. అంటే అర్థం ఏమిటన్నమాట, చక్రం ఎక్కడికి వెళ్ళాలో చక్రం నిర్ణయించదు, విసిరివాడు నిర్ణయిస్తాడు, ఆ చక్రాన్ని వదిలినవాడు. అలాగే బాణం ఎక్కడికి వెళ్ళాలో బాణం నిర్ణయించదు, బాణాన్ని వదిలినవాడు నిర్ణయిస్తాడు. అంటే నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని, భగవంతుడి చేతిలో ఉపకరణమైన వాడికి సంజీవని లభిస్తుంది. అందుకని సంజీవని పర్వతాన్ని తెచ్చాడు. అది రామాయణ కథలో ఆ సన్నివేశం మనకిచ్చే సందేశం. గురువుగారు, మరి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు. చిరంజీవి అంటే ఎప్పటికీ చావు లేనివారు అని. అప్పుడెప్పుడో కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఫోటో కూడా ఆంజనేయ స్వామి రియల్ ఫోటో అని అంతా కూడా ఇదైంది. సో నిజంగా ఆంజనేయ స్వామి చిరంజీవి అయి కలికాలంలో కూడా ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? మనకి 7 చిరంజీవులు ఉన్నారు అని మన సంప్రదాయం చెప్తోంది. సప్తైతే చిరజీవినః, అందులో ఒకడు ఆంజనేయుడు. ఈ ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడనే వృత్తాంతం మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, మామూలుగా ఆ యుగంలో పుట్టినవాడు ఆ యుగంలో కొంతకాలం ఉన్నాక వెళ్ళిపోవాలి. కానీ త్రేతాయుగం ముగిసిపోయిన తర్వాత, రాముడి తర్వాత కూడా చాలా కాలం ఉంది కదా త్రేతాయుగం. త్రేతాయుగం ముగిసిపోయిన తర్వాత ద్వాపర యుగం ప్రారంభమైంది. ద్వాపర యుగంలో కొంత కథ నడిచిన తర్వాత ఒకనాడు పాండవులు వనవాసం చేసే రోజుల్లో ఒక సౌగంధిక పుష్పం పైనుంచి ఎక్కడి నుంచో వచ్చింది. ద్రౌపదీదేవి చూసి ముచ్చటపడింది. భీముడు తీసుకొస్తానని బయలుదేరాడు. ఎక్కడి దాకా వెళ్ళాడంటే గంధమాదన పర్వతం దాకా వెళ్ళాడు. అక్కడ హనుమంతుడు కనపడ్డాడు. అంటే ఆంజనేయుడికి భీమసేనుడికి అక్కడ పరిచయం అయింది. అంటే త్రేతాయుగం నాటి వాయుపుత్రుడు ఆంజనేయుడు, ద్వాపరయుగం నాటి వాయుపుత్రుడు భీమసేనుడు, వాళ్ళిద్దరు కలుసుకున్న ఆనందం అనమాట. ఈ సన్నివేశం మహాభారతంలో వనపర్వంలో మనకు కనపడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మొదట ఏదో కొంచెం భీమసేనుడు కాస్త దుడుకుగా ప్రవర్తించాడు. తర్వాత తెలుసుకున్నాడు, ఆంజనేయుడిని గుర్తించాడు, తన అన్నగారుగా గౌరవించాడు, అభిమానించాడు. ఆయన ఏవో ఈయనకు వరాలు ఇచ్చాడు. ఏమయ్యా వచ్చేయమంటావా, కౌరవులందరినీ ఓ పట్టు పట్టేస్తానన్నాడు హనుమంతుడు. వద్దులే, మేమంతా ప్రతిజ్ఞలు చేసాం, నువ్వు మా తమ్ముడు రథం మీద జెండాగా ఉంటే చాలు అని అడిగాడు. ఈ కథ అంతా జరిగింది. అంటే త్రేతాయుగంలో ఉన్న హనుమంతుడు ద్వాపరయుగం దాకా ఉన్నాడని తెలుస్తుంది. కాబట్టి కలియుగంలో కూడా ఉంటాడు. ఎక్కడున్నాడు అంటే గంధమాదన పర్వతం మీద ఉన్నాడు. ఈ గంధమాదన పర్వతం మీద వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడే హనుమంతుడు కొన్ని విశేషాలు చెప్పాడు. ఏమిటా నువ్వు త్రేతాయుగం వాడివి కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే, రామ కథ ఈ లోకంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు చిరంజీవిగా ఉంటావని నాకు వరమిచ్చాడు తన పట్టాభిషేక సభలో. అందువల్ల రామ అనుగ్రహంతో నేను చిరంజీవిగా ఉన్నాను అని ఆంజనేయుడు చెప్తున్నాడు. ఎక్కడుంటాడు ఆంజనేయుడు అంటే, ఎక్కడైనా ఉండగలడు, కానీ గంధమాదన పర్వతం మీద ఉంటున్నాడని చెప్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం
ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలు కారుస్తూ కనపడే మహానుభావుడైన ఆంజనేయుడు, ఆయనకి నమస్కరిస్తున్నాను. ఎవరైనా ఇన్ని చెప్పి ఈ కథ మొత్తానికి సంబంధం లేని మాట పెట్టారు అందులో. రాక్షసాంతకం, రాక్షసుల్ని చంపిన ఆంజనేయుడు. ఈ రాముడి భక్తికిను రాక్షసులను చంపడానికి ఏమిటండి సంబంధం? అంటే అర్థం ఏమిటన్నమాట, ఆంజనేయుడు చేసిన రామభక్తి గమనిస్తే మనలో ఉన్న రాక్షస గుణాలు పోతాయి. ఆనాడు రాక్షసుల వల్ల అప్పుడు వాళ్ళకి బాధ, మనకేం బాధ? మనకి బాధ ఏమిటి? నాకు బాధ ఏమిటి? నాలో ఉన్న రాక్షస గుణాల వల్ల బాధ. కామము, క్రోధము, లోభము, మోహం, వీటి వల్ల కదా. ఇవి తొలగిపోతాయి ఆంజనేయ స్మరణ వల్ల. ఆంజనేయుడి కథ విని నేను ఇది నేర్చుకోవాలి. అందుకని ఆంజనేయుడు ఎప్పుడూ మనలో ఈ రాక్షసాంతకుడుగా ఉన్నాడు కాబట్టి భక్తుల హృదయాల్లో చిరంజీవి. కథ ప్రకారం గంధమాదన పర్వతం మీద చిరంజీవిగా ఉన్నాడనడానికి ప్రమాణం రామాయణంలో ఉత్తరాఖండలో పట్టాభిషేక సమయంలో రామచంద్రుడు ఇచ్చిన ఒక వరం. ఆ వరం ఇక్కడ ఉత్తరాఖండలోనూ కనపడుతుంది. మహాభారతంలో వనపర్వంలో ఆంజనేయుడే స్వయంగా ఈ వరం స్వామి నాకు అనుగ్రహించాడని భీమసేనుడితో చెప్పిన వృత్తాంతం కనపడుతుంది. ఈ అన్ని ప్రమాణాల వల్ల ఆంజనేయుడు చిరంజీవి అనడంలో ఏ విధమైన సందేహం మనకు లేదు. గురుగారు, మీరు చెప్తుంటే ఎంతైనా వినాలి అనిపిస్తోంది. ఈరోజు నిజంగా మా అదృష్టం అనుకోవాలి. అయితే హనుమంతుడిని ఎప్పుడూ కూడా బ్రహ్మచారిగానే మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయనకి కూడా పెళ్ళయింది అని వింటూ ఉంటాం కదా, అసలు ఏది నిజం? రామాయణ కథ ప్రకారం ఆంజనేయుడికి వివాహం అయినట్టు కుటుంబం ఉన్నట్టు ఎక్కడ లేదు. కానీ పరాశర సంహితలో ఆంజనేయుడికి వివాహం జరిగినట్లు, సువర్చల ఆయన భార్యగా ఉన్నదని, సువర్చలతో వివాహం జరిగిందని చెప్పారు. సువర్చల ఎవరు అంటే సూర్యుడి పుత్రిక అని చెప్పారు. ఇది కూడా ఒక సంకేతం, అంతేగాని దీన్ని కథగా తీసుకోవడానికి వీలేదు. కథగా తీసుకోవాల్సి వస్తే వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పుండేవారే. ఎందుకు కథగా తీసుకోకూడదు అంటే సూర్యుడు ఎవరు? ఆంజనేయుడికి గురువు. ఆంజనేయుడు లాంటి గొప్ప సంస్కారవంతుడు గురువుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ గురువుగారి తండ్రితో సమానం కదా. గురువుగారి కుమార్తె ఏమవుతుంది? సోదరు అవుతుంది. మరి గురువుగారి కుమార్తెను చేసుకుంటాడా? చేసుకునే అవకాశం లేదు కదా. కాబట్టి ఇది కథ అంతరార్థాన్ని చెప్పడానికి పుట్టిన కథ అన్నమాట. పరాశర సంహితలో యథార్థం అయితే రామాయణంలో కనపడేది కదా. ఏ అంతరార్థం చెప్తోంది అంటే సూర్యుడిలో ఏముంది? ఇందాక అనుకున్నాం, సూర్యుడే సమస్త లోకానికి వెలుగులు ప్రసాదించేవాడు అని. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మనకు తేజస్సునిస్తుంది, మహస్సునిస్తుంది, వర్చస్సునిస్తుంది. ఈ వెలుగు అనేక రకాలుగా ఉంటుంది. అందులో శక్తినిచ్చేదాన్ని తేజస్సు అంటారు, బుద్ధి వికాసాన్ని కలిగించేదాన్ని మహస్సు అంటారు, అంతరాత్మ పవిత్రతను ఇచ్చేదాన్ని వర్చస్సు అంటారు. ఈ అంతరాత్మ పవిత్రతే ముఖంలో కనపడుతున్నమాట. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటూ ఉంటారు. ఆయన చూస్తే ఆయన ముఖవర్చస్సు అద్భుతంగా ఉందండి, ఆయన ఎవరో మహానుభావుల్లో ఉన్నారే అంటాం మనం. ఈ వర్చస్సు సూర్యుడి నుంచి వచ్చేది. ఆ వర్చస్సుని పొందేదాన్ని వర్చల అంటారు. అది శ్రేష్టమైన వర్చస్సు కాబట్టి సువర్చల. వర్చసం లాతి గృహ్ణాతి ఇది వర్చల అని వ్యాకరణం ప్రకారం దానికి నిర్వచనం చెప్తారు పెద్దలు. ఆ నిర్వచనం పక్కన పెడదాం. మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే వర్చస్సుని ఇచ్చేది ఎవరు? సూర్య సంబంధమైన దివ్య తేజస్సు. ఆ వర్చస్సు ఎవరికి ఇస్తాడు? ఆ శక్తిని ఎవరికి ఇస్తాడు? గురువు తన శిష్యులకు ఇస్తాడు. ముఖ్య శిష్యుడు ఎవరు? ఆంజనేయుడు. ఆయనకి ఇచ్చాడు. అంటే సూర్యుడిని ఆరాధించి గురువుగా ఆంజనేయుడు సువర్చస్సును పొందాడు. దీన్ని కథగా తయారు చేసి సువర్చలతో వివాహం అయిందని పరాశర సంహితలో చెప్పారు సంకేత రూపంలో. అంతేగాని సువర్చరాంజనేయులకు వివాహం అనేది లేదు. సువర్చలు అనేది అమ్మాయే లేదు, ఉంటే కదా వివాహం జరిగే ప్రశ్న. కరెక్ట్. అది అంతరార్థం మనం గమనించాలి. ఓకే గురువుగారు, అయితే మరి ఆంజనేయ స్వామికి కూడా భగవంతుడికి లాగే చాలా నామాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆ నామాల గురించి మాకు అందరికి తెలియదు. తప్పకుండా. ఆంజనేయుడికి చాలా పేర్లు ఉన్నాయి. అసలు ఆంజనేయుడు అనే పేరు ఆయనకు పుట్టిన పేరు, ఎందుకంటే అంజనాదేవికి పుట్టాడు కాబట్టి. వాయుదేవుడి అంశతో పుట్టాడు కాబట్టి వాయుపుత్రుడు. వాయుదేవుడికి మరుత్ అని పేరుంది, అందుకని మారుతి. వాయుదేవుడికి పవనుడు అని పేరుంది, అందుకని పావని, పవనాత్మజుడు అనే పేర్లు వచ్చాయి. వీటితో పాటు హనుమంతుడు అని ఒక పేరు వచ్చింది. లోకంలో ఎక్కువగా ప్రసిద్ధిగా ఆంజనేయుడి తర్వాత ప్రసిద్ధంగా ఉన్న పేరు హనుమంతుడు. హనుమ అంటే దవడ అని అర్థం. దవడలు కలిగినవాడు హనుమంతుడు, గుణం కలిగినవాడు గుణవంతుడు, ధనం కలిగినవాడు ధనవంతుడు అన్నట్టుగా హనుమలు కలిగినవాడు హనుమంతుడు. ఆయనకైనా దవడలు మనకు కూడా ఉన్నాయి కదా. కాకపోతే ఆయన దవడలు ఎలా ఉన్నాయంటే కొంచెం ఉబ్బి కనపడుతున్నాయి. ఎందుకు ఉబ్బాయి అంటే దానికి ఒక కథ ఉంది. ఆ కథని గుర్తు చేసే పేరు హనుమంతుడు. పెద్దదైన దవడలు కలిగినవాడు.
ఎందుకు ఆ దవడలు అలా అంటే వజ్రాయుధం పెట్టి కొట్టాడు దేవేంద్రుడు ఒక సందర్భంలో. కరెక్ట్. ఇందాక మనం అనుకున్నాం పుట్టగానే సూర్యుడిని చూసి ఒక పండని భ్రమించి ఆకలితో పైకి ఎగిరాడు అని. సూర్యుడిని మింగుదామని దగ్గరికి వెళ్ళాడు. అదే సమయంలో సూర్యగ్రహణం కాబట్టి అటు పక్క నుంచి రాహు వచ్చాడు సూర్యుడిని మింగేద్దామని. ఇటుపక్క ఆంజనేయుడు వస్తున్నాడు. ఈ రాహుకి అర్థం కాలేదు, ఇదేమిట్రా నా వాటా కదా ఇవాళ, నేను కదా మింగాలి, అవతల నుంచి ఇంకోటి వస్తున్నాడు ఏమిటి, ఇది ఎక్కడ కూడా అని వెళ్ళి ఇంద్రుడికి రిపోర్ట్ చేశాడు. వాడు ఎవడో వస్తున్నాడు ఆ పక్క నుంచి, కోతిలాగా ఉన్నాడు, అది మంచి బలంగా కనపడుతున్నాడు, చూస్తుంటే భయం వేస్తుంది, నా అవకాశం అతడు ఎవరో తీసుకున్నాడు, ఇదేమిటని అడిగాడు. ఇంద్రుడు మరి దేవాధ్యక్షుడికి అందరికీ నాయకుడు కదా, ఆయన రావాలి కదా, వచ్చాడు. వచ్చి ఈ సన్నివేశం అంతా చూశాడు. చూసి ఆంజనేయుడిని దవడ మీద కొట్టాడు వజ్రాయుధంతో. అప్పుడు దవడ వాచింది, ఆంజనేయుడు మూర్చిపోయాడు. నా బిడ్డకి కష్టం కలిగిందని వాయుదేవుడు స్తంభించాడు. అప్పుడు ఆ లోకానికి కష్టం కలిగింది. అప్పుడు అందరూ ప్రార్థిస్తే బ్రహ్మాది దేవతలతో వచ్చి అద్భుతమైన దివ్య వరాలన్నీ ఆంజనేయుడికి ప్రసాదించారు. వజ్రాయుధం దెబ్బకి దవడ పెద్దదైన కారణంగా పెద్దదైన హనుమ దవడలు కలవాడు హనుమంతుడు అయ్యాడు. ఇది కథ ప్రకారం జరిగిన సన్నివేశం. ఇది యథార్థంగా జరిగింది, రామాయణంలో ఉంది. ఉత్తరాఖండలో హనుమ జన్మ వృత్తాంతం, బాల్య విశేషాలన్నీ మనకు కనపడతాయి రామాయణంలో. దీంతో పాటుగా మనం గుర్తించవలసింది ఏమిటి అంటే హనుమ వాక్స్వరూపుడు. అందుకని ఆంజనేయుడిని ఆరాధిస్తే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. వాక్పటుత్వం వస్తుంది అన్నారు. ఎందుకని అంటే పెద్దదైన దవడలు కలిగిన వాడు కాబట్టి విశాలమైన ముఖభాగం కలిగి నాలుకతో ఏ అక్షరాన్ని ఉచ్చరించాలి, దంతాలు తగిలేలాగా నాలుక తగిలితే ఏ అక్షరాలు వస్తాయి, దవడలకు ఆనినప్పుడు ఏ అక్షరాలు వస్తాయి, ఏ అక్షరాన్ని ఎలా పలకాలో ఆ అక్షరాన్ని అలాగే స్పష్టంగా పలకగలిగిన వాక్స్వరూపుడు ఆయన. ఆయన ఆరాధిస్తే అదే స్థితి మనకు కూడా వస్తుంది కాబట్టి వాక్ పటుత్వం వస్తుంది. కేవలం అక్షరాలు పలకటమే కాదు, ఆంజనేయుడి చరిత్ర చూస్తే ఏ సన్నివేశంలో అయినా ఆంజనేయుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు, ఏ మాట ముందు మాట్లాడాలో ఆ మాటే ముందు మాట్లాడాడు. ఇప్పుడు రామలక్ష్మణులు వస్తున్నారు, సుగ్రీవుడు భయపడ్డాడు, వీళ్ళెవరో వాలి పంపిన దూతలేమో అని. ఆంజనేయుడు వచ్చాడు. వచ్చి ఆంజనేయుడు వేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏమయ్యా మీ గురించి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇదేమిటి, మీరేమో ఋషి వేషాల్లో ఉన్నారు, ఋషులేమో అనుకుందామంటే మీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, ధనుర్బాణాలు ఉన్నాయి కాబట్టి మీరు క్షత్రియులు అనుకోవాలా, వేషాన్ని బట్టి నారబట్టల్ని బట్టి జడలు కట్టుకున్నారు కాబట్టి ఋషులు అనుకోవాలా, ఈ సందేహం తీర్చండి. ఎంత స్పష్టంగా ఉంది, ఎంత సూటిగా ఉంది. వెంటనే రామచంద్రుడు పరవశించి ఇతడెవర్రా ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఇంతసేపు మాట్లాడుతున్న తడబడడే, ఎక్కడా పొరబడడే, వేగంగా మాట్లాడే. కొంతమంది మాట్లాడుతుంటే అర్థం కాదు, వేగంగా వెళ్ళిపోతాయి. ఒక అక్షరం పలకవలసిన సమయంలో 10 అక్షరాలు పలుకుతారు, మనకు అర్థం కాదు. కొంతమంది తేంచుతూ నాంచుతూ తీరిగ్గా. అప్పుడు ఏమైందంటే ఈ లోపల మనం సెంటర్కి వెళ్ళి పని చూసుకురావచ్చు, అలా మాట్లాడతారు. విసుగ్గా ఉంటుంది, ఆసక్తిగా ఉండదు. వేగంగా మాట్లాడితే అర్థం కాదు, మరీ నిదానంగా మాట్లాడితే ఆసక్తిగా ఉండదు. ఎంత వేగంగా మాట్లాడితే అర్థమవుతూ ఆసక్తికరంగా ఉంటుందో అంత వేగంగా మాట్లాడేట. అక్కర్లేని మాట మాట్లాడలేదుట. ఇవి వేదాధ్యయనం బాగా చేసిన వాడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇతడు ఎంత గొప్పవాడయ్యా, వ్యాకరణం చదివాడు, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాడు, లేకపోతే ఇలా మాట్లాడలేడు కదా, ఎంత వినయంగా మాట్లాడాడు, ఎంత పద్ధతిగా మాట్లాడాడు, ఎంత ధారణ పటిమతో మాట్లాడాడు అని వేదాధ్యయనం వల్ల కలిగే ఫలితాలన్నీ ఇతడి మాటల్లో కనిపిస్తున్నాయని. నాన్ ఋగ్వేద వినీతస్య నా అయజుర్వేద ధారణ అని ఇలా ప్రారంభించి రామచంద్రమూర్తి ప్రశంస చేసిన వృత్తాంతం మనకు రామాయణంలో కనపడుతుంది. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత తన గురించి తాను పరిచయం చేసుకుంటూ నేను ధర్మాత్ముడైన సుగ్రీవుడి మంత్రిని అన్నాడు. వీరుడైన సుగ్రీవుడి మంత్రిని, రాజైన సుగ్రీవుడి మంత్రిని, ధర్మాత్ముడైన సుగ్రీవుడి మంత్రిని. ఆ ధర్మాత్ముడైన సుగ్రీవుడు మీతో మైత్రి కోరుతున్నాడు. ఎందుకు ధర్మాత్ముడనే మాట ముందెందుకు చెప్పాలి అంటే రాముడు ధర్మం కోరతాడు. ధర్మాత్ముడు సుగ్రీవుడు అంటే రాముడు మైత్రికి ఇష్టపడతాడు. ఈ మైత్రి జరగాలంటే సుగ్రీవుడుకున్న లక్షణాల్లో ఏది ముందు చెప్పాలో అది తెలిసినవాడు. అంటే ఏ మాట మాట్లాడాలి, ఏ మాట ముందు చెప్పాలి, ఏది వివరంగా చెప్పాలి, ఏది సంక్షిప్తంగా చెప్పాలి, ఎలా చెబితే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, ఇదంతా వాక్పటుత్వం. ఇంత వాక్పటుత్వాన్ని గుర్తు చేసే మాట హనుమంతుడు అనే పేరు. కేవలం దవడ పెద్దదిగా ఉన్నవాడని కాదు, వాక్చాతుర్యం కలిగినవాడు, వాక్పటుత్వం కలిగినవాడు. ఎలా మాట్లాడాలో హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి, ఎలా బ్రతకాలో హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి అని చెప్తోంది ఆ వృత్తాంతం. వండర్ఫుల్ గురువుగారు.
చాలా విషయాలు ఈరోజు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాం. అంటే విన్న కథలు కొన్ని ఉన్నా కూడా అసలు మీరు అన్నట్టుగా అవి ఎందుకు అనేది ఎలా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. మహర్షులు ఏ అభిప్రాయంతో చెప్పారో. ఆంజనేయ స్వామి గురించి రామాయణంలో ఉన్నవి చాలా విషయాలు తెలియచేశారు. ఇప్పుడు గుడులు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి, అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడి అంటే గుర్తొచ్చేది పొన్నూరు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంది కాబట్టి. అక్కడ ఎందుకు అంత పెద్ద విగ్రహం కట్టారు? దానికి ఏదైనా బ్యాక్ స్టోరీ ఉందా తెలియచేయండి. పొన్నూరులో ఉన్న ఆంజనేయ స్వామి పేరు వీరాంజనేయ స్వామి. అక్కడున్న విగ్రహం ఒకే శిలలో చెక్కిన విగ్రహం. ఒకే శిలతో చెక్కారు. 24 అడుగుల ఎత్తైన విగ్రహం. ఒకప్పుడు గుంటూరు జిల్లా ఇదంతా. గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట దగ్గర ఎడ్లపాడు అనే గ్రామంలో పొన్నమలై ఆచారి అనే ఒక శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కాడు. 24 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఒకే రాతిలో. ఈవేళ అంత ఎత్తైన విగ్రహాలు చాలా చోట్ల మనకు కనపడుతున్నాయి, కానీ చరిత్ర ప్రకారం చూస్తే ముఖ్యంగా ఆంధ్రదేశంలో మొట్టమొదటి పెద్ద ఎత్తైన విగ్రహం పొన్నూరులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహమే. పొన్నూరు ఎవరైనా వస్తే అక్కడ పెద్ద ఆంజనేయుడి విగ్రహం ఉందని మనం చెప్పకుండా మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉందండి చూపిస్తాను రండి అంటే మొట్టమొదటిసారి ఆ గుళ్ళో అడుగుపెట్టి అంత నిలువెత్తు విగ్రహాన్ని చూస్తే ఒకసారి ఒళ్ళు జలధరిస్తుంది. ఇంకా ఎత్తైన విగ్రహాలు చాలా చోట్ల ఉండొచ్చు, కానీ ఇక్కడున్న ప్రత్యేకత వేరుగా ఉంది. అందువల్ల ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే మనకి ఒకసారి ఒళ్ళు జల్లుమంటుందన్నమాట. ఆ ప్రత్యేకత ఆ విగ్రహంలో కనపడుతుంది. ఎందుకు అది వచ్చింది అంటే అక్కడున్న స్వామి చాలా మహామహిమోపేతుడని, కేవలం విగ్రహంగా రావటం కాక విగ్రహ రూపంలో స్వామే ఇక్కడికి వచ్చాడని చెప్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయం కట్టాలి అంటే ముందు దేవాలయం కట్టాలి, తర్వాత విగ్రహం పెట్టాలి. కానీ ఇంత ఎత్తు విగ్రహాన్ని గుళ్ళోకి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ముందు విగ్రహం పెట్టి తర్వాత దేవాలయం కట్టారు. పొన్నూరులో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం పైన ఒక స్లాబ్ లాగా వేశారు, ఒక డాబాలాగా, గోపురం లేదు దానికి. తర్వాత కాలంలో దాన్ని ఆగమ సంప్రదాయానికి వీలుగా దేవాలయాన్ని మార్పు చేసి గోపురం కట్టారు. కానీ మొదట్లో గోపురం కట్టలేదు, కేవలం ఒక డాబాలాగా మాత్రమే ఉంటుంది. తర్వాత ఇటీవలి కాలంలో ఆ నిర్మాణం కూడా చేశారు. ఈ ఆలయానికి సంబంధించి ఒక విశేషం ఏమిటి అంటే అక్కడ స్వామి ఉన్నాడు, అది ఒట్టి బొమ్మ కాదు, పరబ్రహ్మ తత్వమే ఆంజనేయుడి విగ్రహ రూపంలో అక్కడ అవతరించింది అని మనకు విశ్వాసం కలగడానికి కావలసిన అద్భుత సన్నివేశాలు ఆ ప్రతిష్ఠ సమయంలో మనకు జరిగాయి. ఇది పొన్నూరు. విగ్రహం సిద్ధమైంది ఎక్కడ? ఎడ్లపాడు గ్రామంలో. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా, బళ్ళ మీద పెట్టుకు తీసుకొచ్చారు. పైగా పెద్ద విగ్రహం. దీన్ని బండి మీదకి ఎక్కించడానికి ఎంతోమంది కలిసి ప్రయత్నం చేస్తే కూడా చాలా కష్టమైంది, ఎక్కించలేకపోయారు. సరే ఆపసోపాలు పడి నానా కష్టాలు పడి మొత్తానికి ఎక్కించారు. ఎక్కించాక ఆ బండి కదలదే, ఈ బరువుకి ఆ బండి కదల్లా. అక్కడున్న భక్తులు స్వామివారిని ఒకసారి ఆంజనేయుడిని స్మరిద్దాం, ఆయన అనుగ్రహంతో మాత్రమే మనం దీన్ని తీసుకెళ్ళగలం, కానీ మన బలంతో తీసుకెళ్ళలేము అని వాళ్ళు నిర్ణయించుకుని స్వామివారిని ప్రార్థించమంటే ప్రార్థించారు. ఈ ప్రార్థించి బళ్ళు కదిలేటప్పుడు ఈ ప్రార్థించమని చెప్పిన పెద్ద ఆయన ఒక చిన్న చమత్కారం చేశాడు. ఒక్క నిమిషం ఆగండి అని ఆ బళ్ళ కింద, ఆ చక్రాల కింద లేత తమలపాకులు పెట్టాడు. పెడితే అప్పుడు వీళ్ళు ఆంజనేయ స్మరణ చేశారు. ఆంజనేయ స్తుతితో ప్రార్థనతో బండి కదిలింది. ఈ తమలపాకులను తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. అసలు లేత తమలపాకు అంటే ఊరికేనే వాడిపోతుంది కదా, దెబ్బతింటుంది కదా, తునాతునకలైపోయి అసలు ఆ స్వరూపం లేకుండా ఉండాలి. బండి వెళ్ళిపోయిన తర్వాత తమలపాకులు, లేత తమలపాకులు ఆ బండి చక్రాల కింద ఏవి పెట్టారో, ఎలా పెట్టారో అవి అలాగే ఉన్నాయి, నలగలేదు, చినగలేదు, ఏవి కాలేదు. అంటే ఆంజనేయుడికి ఒక లక్షణం ఉందిగా, శరీరాన్ని పెంచుతాడు, తగ్గించుకుంటాడు, బరువు పెంచుతాడు, తగ్గించుకుంటాడు. యోగంలో మనకు కొన్ని మాటలు ఉన్నాయి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అని వీటిని యోగ సిద్ధులు అంటారు. ఇవి అన్నీ కానీ కొన్ని కానీ యోగ సాధన చేసిన వాడికి వస్తాయి. ఆంజనేయుడికి అన్నీ ఉన్నాయి. శరీరాన్ని పెంచాడు, తగ్గించాడు, ఆ లంకానగరం దగ్గర లంకిడి దగ్గరికి చిన్నవాడైపోయాడు, మరి సముద్రాన్ని దాటడానికి చాలా పెద్దవాడైపోయాడు. ఇప్పుడు పెద్దవాడుగా విగ్రహంగా అయ్యాడు, కానీ బరువు తగ్గించుకున్నాడు ఆయన. ఓ తమలపాకుకి ఏమీ చెక్కు చెదరడానికి అవకాశం లేనంతగా తన బరువును తాను తగ్గించుకుని తన మీద తాను ఎక్కడానికి ఉన్న బండి బరువును కూడా తగ్గించి వీళ్ళు లాగడానికి అవకాశం ఇచ్చాడు. తమలపాకు చెక్కు చెదరకుండా చేయగలిగాడు అంటే ఆయన అణిమ, మహిమ అనే
స్వభావాలు, యోగ సిద్ధులు చూపించాడు. ఈ యోగ సిద్ధులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యోగ సిద్ధి జరిగిందంటే ఆయన ఇక్కడ ఉంటేనేగా. కాబట్టి ఇది ఒట్టి బొమ్మ కాదు, సాక్షాత్తు స్వామే ఇక్కడికి వచ్చాడు అనే విశ్వాసం భక్తులకు కలగడానికి కావలసిన సన్నివేశం ఆ ఆలయ విగ్రహ ప్రతిష్ట చరిత్ర మనకు తెలియజేస్తుంది. చాలా చక్కగా మాకెవ్వరికి తెలియని విషయాన్ని అద్భుతమైన సన్నివేశం అది. అయితే గురువుగారు, మామూలుగా మనకి పంచముఖ ఆంజనేయ స్వామిని ఎక్కువగా గుడిలో చూస్తూ ఉంటాం. అవును. అయితే పొన్నూరులో ఉన్నది 24 అడుగుల ఎత్తు ఉన్న, మామూలుగా ఎప్పుడైతే పంచముఖుడు అయ్యాడో అలాంటి సమయంలో మరి ఇక్కడ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఉండాలి కదా. చాలా మందికి పంచముఖుడు ఎప్పుడు అయ్యాడనే విషయం కూడా పెద్దగా తెలియదు. ఆ విషయాలు తెలియచేస్తూ ఇక్కడ ప్రాశస్త్యాన్ని కూడా తెలియచేయాలి. మనకేమిటంటే రామాయణంలో సముద్రాన్ని దాటాడు, లంకానగరం అంతా వెతికాడు, సీతమ్మని కలుసుకున్నాడు. సీత చాలా బాధపడుతోంది. బాధపడుతుంటే చాలాసేపు మాట్లాడాడు కదా. మాట్లాడిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, హనుమంతుడు ఎందుకమ్మా ఇంత బాధపడతావు, ఈ వీపు మీద కూర్చో, మరుక్షణం రామస్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఆవిడ 2-3 అభ్యంతరాలు చెప్పింది. అందులో ఒక అభ్యంతరం ఏమిటంటే, ఏమయ్యా ఇంత చిన్న కోతివి, నీ వీపు మీద నేను కూర్చోవడం ఏమిటి, వెళ్ళడం ఏమిటి, వేళాకోళంగా మాట్లాడుతున్నావా అంది. బిడ్డలాంటి వాడు కాబట్టి చమత్కారంగా. ఆంజనేయుడు దాన్ని అవమానంగా భావించాడు అని రాశారు వాల్మీకి మహర్షి. నా సంగతి అమ్మవారు తెలిసే తెలియక చమత్కారంగా ఇలా మాట్లాడుతోంది అని, అమ్మా పిల్ల కోతిని కాదమ్మా, నేనేమిటో చూడు అని తన శరీరాన్ని బాగా పెంచాడు. మొల్ల రామాయణంలో చమత్కారమైన మాట అంది, చుక్కలు తలపూలుగా. ఎంత పెంచాడో ఒక్క మాటలో చెప్పేసింది. పద్యం అంతా చదవక్కర్లే మనం. చుక్కలు తలపువ్వులుగా అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఆంజనేయుడు తల మీద పువ్వులుగా ఉంటే ఆకాశం దాకా ఎదిగిపోయాడని పద్యం మొదట్లోనే దాని భావాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ మొల్ల రామాయణంలో మొల్లమ్మది. అందుకని చుక్కలు తలపువ్వులుగా అయిపోయేట్టుగా ఎదిగాడనమాట. అంత ఎత్తు ఎదిగిపోయాడు. ఆ ఎదిగిపోయినప్పుడు పరాశర సంహిత ఏం చెప్పిందంటే, వాల్మీకి రామాయణం చెప్పలేదు, ఆంజనేయుడు ఎదిగాడని చెప్పింది. రామాయణ కర్తలందరూ దాన్ని వర్ణించారు. కానీ పరాశర సంహిత ఏం చేసిందంటే, అలా ఎదిగినప్పుడు ఆయన 5 ముఖాలతో కనపడ్డాడు. అంటే ఆంజనేయుడు వట్టి కోతి కాదు, మహాశక్తి సమన్వితుడు అని మాత్రమే కాక సాక్షాత్తు దైవము. బ్రహ్మదేవుడికి 4 శిరస్సులు ఉన్నట్టుగా, చతుర్ముఖుడైనట్లుగా, శ్రీ మహావిష్ణువుకి 4 చేతులు ఉన్నట్లుగా, పరమేశ్వరుడికి 5 ముఖాలు, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన రూపాలు. ఈయన కూడా శివాంశతో వచ్చాడు అని ఒక సంప్రదాయం ఉంది కాబట్టి 5 ముఖాలు చూపించాడు. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్తాంచితం అని 5 ముఖాలు కలిగిన పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తాం మనం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ ఎత్తైన విగ్రహం లేకపోవచ్చు కానీ పంచముఖాలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలోనే కొత్తూరు తాడేపల్లి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, దాన్ని బ్రహ్మక్షేత్రం అంటారు. ఎందుకు గురువుగారు? బ్రహ్మక్షేత్రం అంటారు. కొత్తూరు తాడేపల్లి అని ఒక గ్రామం విజయవాడకి సమీపంలో, విజయవాడలో భాగమే ఇప్పుడది, విజయవాడ నగరంలో భాగం. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇలా చాలా చోట్ల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. కానీ ఎత్తుగా ఎదిగినప్పుడు 5 ముఖాలతో ఉన్నాడు అనే మాటని పరాశర సంహిత చెప్పింది. ఈ 5 ముఖాలు కూడా అన్ని ఆంజనేయుడు ముఖాలే కాదు. ఒకటి వానర ముఖం, ఎప్పుడు ఉండే ముఖం. మిగతా 4 వేరువేరు 4 ముఖాలు. నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వ, ఒకటి నరసింహ ముఖం, ఒకటి ఖగరాట్ గరుత్మంతుడి ముఖం, ఒకటి క్రోడ వరాహ రూపం, ఒకటి అశ్వ హయగ్రీవుడి రూపం. ఈ 4 ముఖాలు ఒకటైన వానర ముఖంతో 5 ముఖాలతో ఆంజనేయుడు ఉన్నాడు. మధ్యలో వానర ముఖం, ఇటు 2 అటు 2. ఏమిటి 5 ముఖాలు? ఈ 5 ముఖాలే ఎందుకు ఉండాలి అంటే శివాంశ కాబట్టి. ఈ 5 ఎందుకు ఉండాలి అనేది ఒక గొప్ప విషయం. 5 ఎందుకు ఉండాలి అంటే ఈ 5లో ఒక ప్రత్యేకత ఉంది. నరసింహుడు ఉన్నాడు. నరసింహుడి కథంతా చదివితే ప్రహ్లాదుడి కోసం నరసింహ రూపంలో వచ్చాడు ఆయన. విష్ణుమూర్తికి ఆ రూపం ఎక్కడుంది అసలు? అవును, సగం మనిషి తలేమో సింహం, ఇలాంటి రూపం ఎక్కడా ఉందా అంటే ప్రహ్లాదుడి కోసం వచ్చాడు. అంటే నా భక్తుడి కోసం ఇప్పటి వరకు ఉన్న రూపాలు సరిపోకపోతే కొత్త రూపంలో అయినా వస్తాను అంటే భక్తుడిని రక్షించడానికి భగవంతుడు ఏమైనా చేస్తాడని నిరూపించిన రూపం నరసింహ రూపం. రెండవది ఖగరాట్ గరుత్మంతుడు. తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం అమృతాన్ని తెచ్చినవాడు గరుత్మంతుడు. అంటే ఆంజనేయుడు మనకు అమృతాన్ని కూడా ఇవ్వగలడు. మూడవది క్రోడ వరాహ రూపం. వరాహ అవతారం ఎత్తాడు కదా విష్ణుమూర్తి, ఆ వరాహ రూపం ఆంజనేయుడికి ఉంది. వరాహం ఏం చేస్తుంది? పంది ఏం చేస్తుందండి? ముట్టెతో నేల తవ్వుతుంది. పందికి ఇంకో పేరు క్రోడము అని.
ఎవరైనా 20 పుస్తకాల దగ్గర పెట్టుకుని అన్ని పరిశోధనలు చేస్తుంటే ఆయన అన్ని గ్రంథాలు క్రోడీకరించాడండి అంటారు. అంటే క్రోడం చేసే పని అంటే మట్టిని తవ్వడం అనమాట. మట్టిని తవ్వి ముట్టెతో గుంటలు చేసినట్టుగా ఇన్ని గ్రంథాలు చదివి అందులోని విశేషాన్ని చెప్తున్నాడు అనమాట. అందుకని క్రోడీకరించడం అన్నారు. తవ్వడం అంటే ఏమిటి అని ఆలోచిస్తే తత్వ విచారణ చేయడం. మానవుడు తత్వ విచారణ చేస్తే, ఈ సృష్టిని పరిశీలిస్తే, ఈ ప్రకృతిని పరిశీలిస్తే, ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తే ఏం తెలియాలో తెలుస్తుంది. ప్రపంచంలా కనపడుతూ ఇది భగవంతుడు, ఇది కుర్చీలా కనపడుతోంది భగవంతుడు, గోడలా కనపడుతోంది భగవంతుడు అని తెలుస్తుంది అనమాట. ఇన్ని రూపాల్లో ఒకే దైవం ఉన్నాడు. ఈ తత్వ విచారణ వల్ల తెలుస్తుంది. ఇన్ని రూపాల్లో ఉన్నవాడు మరి నా రూపంలో కూడా ఉంటాడు కదా. అప్పుడు నేనెవరు? ఈ శరీరం కాదు, పరమాత్మే నేను. నేనైన శరీరం మామూలుది, పుట్టింది పోతుంది, దీనికి బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పొట్టి పొడుగు తేడాలు ఉంటాయి, లావు సన్నం ఉంటుంది, ఎరుపు నలుపు ఉంటుంది. కానీ ఆత్మైన నాకు ఇవేం లేవు. అది శ్రేష్టమైన నేను. అందుకని అహం వరాహం. ఆత్మతత్వాన్ని చెప్పే మాట తప్ప వరాహం అంటే ఒట్టి పంది ఆకారం కాదు. తర్వాతది హయగ్రీవుడి రూపం, అశ్వరూపం. వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాంచితం. హయగ్రీవుడు జ్ఞానబోధ చేసిన మహానుభావుడు. అగస్త్య మహర్షికి బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి కథంతా చెప్పి లలితా సహస్రనామాన్ని మనకు అనుగ్రహించిన వాడు హయగ్రీవస్వామి. జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని విద్యలకు మూలమైన మహానుభావుడు. కాబట్టి ఈ 5 ముఖాలకు 5 ప్రత్యేకతలు ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పంచముఖ స్వరూపుడుగా ఆంజనేయుడు ఆనాడు సీతమ్మకు దర్శనమిచ్చాడని పరాశర సంహిత చెప్తోంది. రామాయణం చెప్పలేదు, ఎదిగాడని మాత్రమే చెప్పింది. అందువల్ల ఎదిగిన చోట ఎదిగిన రూపమే కనపడుతోంది. అక్కడ పంచముఖ రూపం కనపడుతోంది వేరు క్షేత్రాల్లో. అంటే ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని మనం దర్శించినప్పుడు ఆంతర్యాన్ని గుర్తిస్తే అక్కడున్న దేవుడు ఇక్కడ ఉన్నాడనే అనుభవం కలుగుతుంది. అది క్షేత్ర దర్శనం వల్ల మనకు కలగవలసిన ప్రధానమైన ప్రయోజనం. గురుగారు, ఈరోజు శ్రీ ఆంజనేయం ద్వారా ఆంజనేయుని మహిమల గురించి, ఆయన చరిత్ర గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆఖరిగా ఒక చిన్న సందేహ నివృత్తి చేస్తే ఈ కార్యక్రమాన్ని మీరు అనుకున్నట్టుగానే క్లోజ్ చేద్దాము. అయితే ఆంజనేయ స్వామికి పూజ చేసినప్పుడు వడమాల వేస్తారు. మామూలుగా తమలపాకులతో పూజ చేస్తారు. తర్వాత సింధూరంతో అభిషేకం లాగా ఆయన శరీరం అంతా కూడా సింధూరంతో అలంకరిస్తారు. అలాగే వడమాల వేస్తారు. ఎందుకు అలా చేస్తారు? ఇవన్నీ చిత్రమైన ఆచారాలు. మనలో ఆంజనేయుడి పట్ల భక్తి విశ్వాసాలు కలగడానికి వచ్చిన ఆచారాలు. వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆంజనేయుడు అరణ్యాల్లో తిరిగేవాడు. చెట్టు కొమ్మల మీద తిరిగే వానర రూపంతో ఉన్నాడు కదా. అందుకని చెట్ల కొమ్మల మీద తిరిగేవాడికి తమలపాకులు అంటే ఇష్టం ఉంటుంది. అవి మెత్తగా ఉంటాయి, హాయిగా ఉంటాయి, సౌకర్యంగా ఉంటాయి. అందుకని తమలపాకులతో పూజ చేస్తున్నారు, ఒక గుర్తది. రెండవది సింధూరంతో పూజ చేస్తారు. సింధూరం అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం అండి. ఒంటి నిండా సింధూరం పూస్తే ఇష్టం అండి. దీనికి కారణం ఏమిటంటే వేరే ఏం లేదు. ఆంజనేయుడు సింధూరం ఇష్టం ఎవరితో చెప్పలే ఇప్పుడు. కానీ ఇందాక మనం ఒక కథ చెప్పుకున్నాం. తాను హనుమంతుడు వాహనంగా మారినప్పుడు ఒళ్ళంతా ఏమైపోయింది? రక్తశక్తం అయిపోయింది. సింధూరంలా ఉంది ఎర్రగా. ఈ సన్నివేశం ఎప్పుడు గుర్తొస్తుంది హనుమంతుడికి సింధూరం కనపడగానే. ఓహో, నేను స్వామికి చేసిన సేవని ఈ భక్తుడు గుర్తించాడు, అందుకని సింధూరం పట్టుకొచ్చాడు. నాకున్న ఈ భక్తి, నాకున్న ఈ సమర్పణ ఈ భక్తుడికి కూడా వచ్చేలాగా నేను అనుగ్రహిస్తానని ఆంజనేయుడు ఆశీర్వదిస్తాడు. ఈ లక్ష్యంతో సింధూరంతో పూజ చేస్తున్నాను తప్ప సింధూరం అంటే ఆయనకి ఇష్టం. ఆయనకి కొన్ని ఇష్టం లేకపోతే మనలాంటి వాడే అయిపోతాడు. ఆయన సింధూరం ఇష్టం అండి, ఇంకోటి కాదు అంటే, విభూతి కాదు అంటే నాలాంటి వాడే అయిపోతాడు. నాకు భగవంతుడికి తేడా ఏముంది? మహానుభావులకి ఇష్టాలు ఉండవు. అది ఇష్టం అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంటుంది. ఆ ఆంతర్యం ఏంటంటే ఈ కథని గుర్తు చేసే మాట. అలాంటిదే వడమాల కూడా. అప్పాలు నివేదన చేస్తారు. ఏదో భగవంతుడికి మనకి ఏవి తినాలనిపిస్తే ఇష్టం అవి దేవుడి పేరు పెట్టి నివేదన చేస్తుంటే ఆయన తినడుగా, తినేది మనమేగా. మనకి ఇష్టమైనవి చేసేస్తే సరిపోతుంది. అప్పాలు చేస్తారు బాగానే. వడమాల వేయడంలో కూడా ఆంతర్యం అదే. ఆంజనేయుడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు రకరకాల పనుల మీద. అప్పుడు ఆహారం అందుబాటులో ఉన్నా లేకపోయినా మెడలో ఈ వడమాల కనుక ఉంటే కావాల్సినప్పుడు కొరుక్కు తింటూ ఉంటాడు. వడమాల ఏమిటంటే చల్లారిపోయినా కూడా తినచ్చు హాయిగా. అందుకని సౌకర్యంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ ఉద్దేశంతో పురాణ కథని చమత్కారంగా భావించి ఆంజనేయుడికి మనం సేవ చేస్తున్నాం. ఆంజనేయుడికి ఇవన్నీ అవసరమా? ఈ వేటితోనూ పని లేకుండా, నిద్రాహారాలతో నిమిత్తం లేకుండా సేవ చేయగలిగిన మహానుభావుడు. కానీ మన భక్తి విశ్వాసాలు ప్రకటించడానికి, దైవానికి మనం సేవ చేస్తున్నాం అనే అభిప్రాయం మనకు స్థిరం కావడానికి ఈ ఆచారాలు మన వాళ్ళు ఏర్పాటు చేశారు.
గురుగారు ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అసలు మాకు తెలియని విషయాలతో పాటు తెలిసిన విషయాలకి కూడా ఆంతర్యం ఉంటుంది అని చక్కగా వివరించి మహర్షులు అనుగ్రహించారు తెలియజేశారు. అవన్నీ మనకు. సో శ్రీ ఆంజనేయం కార్యక్రమం ద్వారా హనుమంతుడి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మీకు కృతజ్ఞతలండి. మంచిదమ్మా, అభీష్ట సిద్ధిరస్తు.